ప్రైజ్ ద లార్డ్. ఈ కొటేషన్ అనుభవంలోనికి వచ్చే 5-6 సంవత్సరాలు దాటిపోయింది నాకు. మన జీవితంలో చాలామంది దూరం అవుతుంటారు కదా, వస్తువులే కావచ్చు, మనుషులే కావచ్చు, ఇంకేవైనా కానీ అవి మంచిగా అనిపిస్తాయి మనకి. అయినప్పటికీ దేవుడు వాటిని దూరం చేస్తూ ఉంటాడు. అప్పుడు అనిపిస్తుంది, దేవా ఇది వీళ్ళు మంచోళ్ళే కదా, ఎందుకు దూరం చేస్తున్నావు? ఏం మంచిగానే అనిపిస్తున్నాయి కదా, ఎందుకు దూరం అవుతున్నారు అంటే, ఒక క్రైస్తవునికి అవి ఎంత మంచిదైనా సరే దేవుని చిత్తంలో లేని మంచి ఒక క్రైస్తవునికి మాత్రం మంచిది కాదు. ఉదాహరణకి ఆదికాండంలో అబ్రహాముతో దేవుడు అన్నిటిని వదిలిపెట్టి బయలుదేరు, నేను చెప్పబోయే దేశానికి వెళ్ళు అంటే అబ్రహాము మాత్రము లోతుని మాత్రం తన వెంట పెట్టుకొని వెళ్ళినాడు. పాపం లోతు మంచోడే కదా, అందుకని అబ్రహాము కూడా అట్లనే పెట్టుకొని ఉన్నాడు అనమాట. 13వ అధ్యాయం వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ సేవకులకు ఈయన సేవకులకు గొడవయ్యి ఏదో ఒక కారణం చేత ఇప్పుడు లోతు దూరం అయిపోతాడు. అందుకనే క్లియర్గా ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనంలో క్లియర్గా దేవుడు ఏమని పలుకుతాడంటే, లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయిన తరువాత యెహోవా ఇలాగు సెలవిచ్చెను. అంటే సెకండ్ టైం దేవుడు మాట్లాడడానికి చాలా టైం పట్టింది అబ్రహాముతో. కారణం ఏంటంటే, అసలు దేవుని చిత్తంలో లేని వారిని ఇంకా వెంట పెట్టుకొని అబ్రహాము పయనించడం వల్లనే నా జీవితంలో ఇంకా ఎందుకు కార్యం కావట్లేదు, ఎక్కడి విషయాలు అక్కడిని ఎందుకు స్ట్రక్ అయిపోయినాయి, దేవుడు ఎందుకు ఏం చెయ్యట్లేదు అని చాలాసార్లు అనిపిస్తుంది కదా. కారణం ఇదే, దేవుని చిత్తంలో లేని వాటిని ఇంకా మనం పెట్టుకొని ఉన్నామేమో. వాళ్ళు మనుషులే కావచ్చు, అలవాట్లే కావచ్చు, కోరికలే కావచ్చు, వస్తువులే కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. కాబట్టి ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంకా దేవునికి నచ్చనివి అవి మంచివైనా సరే కానీ దేవుని చిత్తంలో లేవు కాబట్టి అవి మనకి మంచివి కాదు. కాబట్టి అటువంటి ఏమైనా ఉంటే వెంటనే వాటిని మన జీవితంలో తీసివేసి దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకుందాం. అదేంటి మంచిదే అంటున్నావు, మరి ఎందుకు దేవుని చిత్తంలో ఉంచట్లేడు అన్న డౌట్ మీకు వస్తే దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటి వరకు ప్రైజ్ ద లార్డ్.